ఎట్లా తగ్గిపోతుంది అంటే మహాత్ములు అంటారు, కోపం వస్తున్న సంగతి అయితే నీకు తెలుసును కదా, తెలుసును, అది క్షణాల్లో జరిగిపోతుంది. ఏం చేస్తామో ఏమో. కామం ఉద్రేకమైపోయినా కానీ, క్రోధం ఉద్రేకమైనా కానీ, లోభము ఉద్రేకావస్థకు వచ్చినా కానీ సంకేతాలు ఇస్తూ ఉంటాయి మన శరీరంలో. నాలో ఇప్పుడు కామం ఉద్రేకావస్థకు వెళుతున్నది, నాలో ఇప్పుడు క్రోధం అనేటువంటిది ఉద్రేకావస్థకు వెళుతున్నది. సంకేతాలు మన శరీరానికి అందుతూనే ఉంటాయి, క్షణక్షణానికి బుద్ధిలోకి వెళుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి అంటే అది ఉద్రేకావస్థకు వెళ్లకుండా ఉండి అది శాంతించాలి అంటే శ్రీకృష్ణ గోవింద మురారే హే నాథ, హే నాథ నారాయణ వాసుదేవా, హే నాథ. శరీరంలో ఉన్న కామక్రోధాదులు మనాధీనంలో ఉండాలి అంటే భగవన్నామము శాంతింపజేసినట్టుగా ఇంకేది కూడా శాంతింపజేయలేదు. కానీ నువ్వు చాలా పొరపాటు చేసినావయ్యా. బ్రహ్మవధ్యావరాచోగ్ర సర్వకష్టప్రదావరా మనసాపి నకురువీత పాపస్యాస్యతు భావనాం. మనస్సులో కూడా బ్రహ్మహత్యా పాపాన్ని సంకల్పించకూడదు. అటువంటి భయంకరమైనటువంటి ఈ పాపాన్ని నీవు చేసినావు. దీనివల్ల నీకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని నీకు ఒక ప్రాయశ్చిత్తం చెప్తాను, ఈ ప్రాయశ్చిత్తాన్ని నీవు ఆచరించవయ్యా అని చెప్పడం ప్రారంభించినాడు. హాస్పిటల్కు మనం వెళ్ళినాం, ఉన్నవాళ్లను ఉన్నట్టుగానే ఆపరేషన్ చేయడు. మన శరీరంలో ఉన్నటువంటి బట్టలు తీసేస్తాడు, అక్కడ ఉండే వస్త్రాలను వేస్తాడు. జైల్లో వేస్తారు, మన బట్టలను తీసేస్తారు, ఆభరణాలను తీసేస్తారు, అక్కడ ఉండేటువంటి డ్రెస్ని ఇస్తారు. ఒక దేవాలయానికి వెళితే మాత్రం మనం మారడం లేదు. మొన్న ఈ మధ్య ఓ జడ్జి గారు వచ్చినాడు మా దేవాలయానికి. అయ్యా, ఈ చొక్కాలు వేసుకొని రావడం మానివేసిన వాళ్ళకు మాత్రమే లోపల మీరు దర్శనాన్ని ఇవ్వండి. మొదటి సంవత్సరం చెప్పినాడు చొక్కాలు వేసుకొని రాకూడదు. రెండవసారి ఏం చెప్పినాడు వచ్చిన తర్వాత, అయ్యా ఈ ఆలయంలో కొంచెం చెప్పితే వినేవాళ్ళు ఉన్నట్టుగా ఉన్నది, అందుకని ధోవతి లేదా లుంగి కట్టుకున్న వాళ్ళకు మాత్రమే ప్రవేశం అని పెట్టండి బోర్డు అన్నాడు. 3 సంవత్సరాలు అయినది, దేవాలయానికి వచ్చేవాళ్ళంతా చక్కగా లుంగీలు ధోవతీలు కట్టుకొని ఉత్తరీయం వేసుకొని వస్తున్నారు. ఎందుకు ఆ పని చేయకూడదు? ఒక నియమాన్ని మనం పెట్టుకున్నాము అన్న తర్వాత నియమం పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్యాంట్లు షర్ట్లు వేసుకొని వచ్చి నమస్కారాలు చేసిన దానికంటే. పుష్కర క్షేత్రాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక పండితుడు ఏం చెప్పినాడు అంటే, మీరు భాగవతం వినాలి ఇక్కడ అనంటే ఎవ్వరూ ప్యాంట్ షర్ట్ మీద వినడానికి వీల్లేదు, మీరంతా ధోవతులు కట్టుకొని రావాలి. అందరూ ధోవతులు ఉత్తరీయాలు వేసుకొని కూర్చున్నారు. ఎంత ఆనందం అనిపించి ఒక 200 మంది. మన సంస్కృతి మన వేషము చూసి మనం మురిసిపోతాం, సంతోషాన్ని అనుభవిస్తాం. ఆ వేషం మగవాళ్ళు వేయాలంటే ఆడవాళ్ల పాత్ర చాలా గొప్పనైనది. అందుకని పురాణానికి వెళుతున్నాను అంటే డ్రెస్సు మీరు తీసి ఇవ్వాలి. అయ్యా ధోతి కట్టుకోండి, లాల్చీ వేసుకోండి, ఉత్తరీయం వేసుకోండి. కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రాయశ్చిత్తాన్ని బ్రహ్మహత్యకు చేసుకోవాలి అంటే ఒక వేషాన్ని ధరించాలి నీవు అన్నాడు నారాయణమూర్తి. ఏం చేయాలయ్యా అనంటే శరీరమంతా కూడా భస్మ పూసుకోవాలి అన్నాడు. అదివరకు ఆయనకు భస్మకు ఈయనకేం సంబంధం లేదు పాపం శంకరునికి. భస్మ సర్వాణి గాత్రాణి, ఎప్పుడో పొద్దున శరీరానికి అలుముకుంటే సరిపోదు, 3 పూటలు, ప్రొద్దున మధ్యాహ్నము రాత్రి. అంతేకాదు శిఖాయాం కర్ణయోశ్చ కరే, ఏం ధరించాలి అంటే అస్థిని, ఎముకలను ధరించాలి అన్నాడు. ఇవి ధరించినటువంటి వాడవి నీవు లోకాల్లో అంతటా తిరుగుతూ ఉండాలి. శరీరం అంతా భస్మ పూసుకోవాలి, నూలు పోగుండకూడదు, శిరస్సు పైన శిఖలో ఒక ఎముక, చెవులలో ఎముకలు, చేతుల్లో ఎముకలు పట్టుకొని లోకంలో తిరుగుతూ ఉండాలి. ఏమయ్యా ఇదేమో వేషం వేసిన, నేను బ్రహ్మహత్యా పాపం చేసినానయ్యా. ఒక ప్రమోషన్ వచ్చిన వాడు ఊరంతా చెప్పుకొని సంతోషపడి స్వీట్లు పంచుకున్నట్టుగా నేను బ్రహ్మహత్య చేసినాను అని చెప్పుకోవాలంట. పుణ్యమును ఆచరిస్తే పుణ్యమును చెప్పుకోకూడదు, పాపమును ఆచరించిన వాడు పాపాన్ని చెప్పుకోవాలి 10 మందికి. నేను ఈ పాపం చేసినాను. కానీ విచిత్రం ఏమిటిది అంటే పుణ్యాన్ని చెప్పుకుంటారు, పాపాన్ని మాత్రం చెప్పుకోరు. వ్యాసుడు ఏమంటాడు అంటే పాపమును చెప్పుకోకపోవడం వలన గుప్త రోగము పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉంటుంది అని అన్నాడు.
మహా ఉగ్రమైనటువంటి ఈ పాపాన్ని ధరించినటువంటి వాడే. కపాలపాణిర్దేవేశ పర్యటన్ వసుధామిమాం. ఇక నారాయణమూర్తి చెప్పినాడు, ఈ వేషం వేసుకుంటే కొంచెం నీకు వెసులుబాటు ఉంటుందయ్యా అని. తెల్లనివాడు నల్లగా అయిపోయినాడు కదా, భస్మం పూసుకుంటే కొంచెం నేను తెల్లవాడిని అని అనిపిస్తున్నది. కొంచెం కొంచెం మానసికమైనటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. ఎక్కడికెక్కడికి వెళ్ళినాడు. హిమవంతం, మైనాకం, మేరు పర్వతం, కైలాసం, వింధ్యం, నీలం, మహాగిరిం మొదలైనటువంటి వాటన్నిటి కూడా తిరిగినాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వెంట వచ్చే అమ్మాయి మాత్రం తనను వదిలిపెట్టడం లేదు. కాశీ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టుగా ఈ వెంట ఈ అమ్మాయి ఉన్నంత వరకు తనకు టెంపరేచరు, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి, ఇది ఎట్లా తొలగాలి? అన్నీ తిరిగి పుష్కరం తు సమాసాద్య ప్రవిష్టోరణ్యముత్తమం. అనేక ద్రుమాలతో పుష్పాలతో కూడుకున్నటువంటి పుష్కర క్షేత్రానికి వచ్చినాడు. బ్రహ్మదేవుడు ఆయనకు స్వాగతాన్ని పలికినాడు. ఏమయ్యా నీవు శంకరుడవా, ఈ విధంగా నల్లబడిపోయినావు, ఈ వేషం ఏమిటి, ఎముకలు పట్టుకొని తిరగడం ఏమిటి అని అడగానే నారాయణమూర్తి నాకు ఈ బ్రహ్మహత్యా పాపానికి ప్రాయశ్చితం చెప్పినాడు. కానీ సుమారు ఏళ్ల తరబడి నేను భారతదేశాన్నంతా సంచారం చేస్తున్నాను, కానీ ఈ పరిహారం నాకు కావడం లేదు. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పవయ్యా అంటే పుష్కర క్షేత్రంలో అప్పుడు బ్రహ్మదేవుడు శివునికి ఒక ఉపాయం చెబుతున్నాడు. హే శంకర, ఈ బ్రహ్మహత్యా పాపం తొలగిపోవాలి అంటే నీవు చేయాల్సిందల్లా ఒక్కటే, పుష్కర క్షేత్రం నుండి సరాసరి నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు అని అన్నాడు. అవిముక్తం భగవత స్థానమస్తి పురాతనం కపాలమోచనం తీర్థం తవ తత్ర భవిష్యతి. అవిముక్త క్షేత్రం, ఈ పురాణాన్ని అనుసరించి చూస్తే కాశీ క్షేత్రం అనేటువంటిది శంకరుని చేత నిర్మింపబడ్డది కాదు, అది అదివరకే నారాయణమూర్తి నివాసం చేసేటువంటిది ఉన్నది. అందుకనే బిందు మాధవుని యొక్క దేవాలయం అది అతి ప్రాచీనమైనది అని అంటారు. విశ్వనాథుని రాక తర్వాత జరిగినది. వామన పురాణం కూడా కాశీ మహాత్మ్యం చెప్పే సమయంలో అదే మాట చెప్తుంది. అందుకని నీవు మొట్టమొదట అవిముక్త క్షేత్రమైనటువంటి ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ కపాలమోచన తీర్థం అనే పేరు గల ఒక తీర్థం ఉన్నది. అక్కడ నీవు స్నానం చేసినావు అంటే నీ చేతి కంటినటువంటి ఈ కపాలం తొలగిపోతుంది. నీవు, నారాయణమూర్తి, బ్రహ్మనైనటువంటి నేను, మనం ముగ్గురం కూడా అక్కడ నివాసం చేద్దాము. వరణ, అసి అనేటువంటి రెండు నదుల యొక్క సంగమము కావున దాన్ని వారాణసి అనేటువంటి పేరుతో పిలిచినారు. తీర్థములలో ప్రవరమైనటువంటి తీర్థము, క్షేత్రములలో ప్రవరమైనటువంటి క్షేత్రము. ఆ క్షేత్రానికి వెళ్ళి మానవులు గనక ఒకవేళ పతనం అయ్యేంత వరకు అక్కడ నివసించినారు, అక్కడనే శరీరాన్ని పోగొట్టుకున్నారు అని అంటే వాళ్ళు హంసయానాన్ని అధిరోహించి చక్కగా స్వర్గలోకానికి వెళతారయ్యా. కాశీక్షేత్రం మొత్తము 5 కోసులతో కూడుకున్నది. పంచక్రోశం ప్రమాణేన క్షేత్రం దత్తం మయా తవ. అటువంటి చోట ఉత్తర వాహిని అయినటువంటి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలా దుర్లభమైనటువంటిది ఉంటుంది. ఆ తీర్థానికి వెళ్ళి ఎవరైతే పితరులను ఉద్దేశించి పిండ ప్రదానం చేస్తారో, శ్రాద్ధాది క్రియాకలాపాలను చేస్తూ ఉంటారో, ఆ పితరులంతా కూడా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. 7 జన్మల నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకటేమిటి, రెండేమిటి, ఆ కాశీక్షేత్ర మహిమ ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదయా అని కాశీ మహిమనంతా వర్ణించినాడు. చెప్పి నీకున్నటువంటి ఈ బ్రహ్మహత్య తొలగిపోవాలంటే అక్కడికి పోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అనే మాటను అనగానే బయలుదేరినాడు ప్రభువైనటువంటి శంకరుడు. కాశీక్షేత్రానికి వెళ్ళినాడు. బ్రహ్మదేవుడు అక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసినాడు. అందుకని దాన్ని దశాశ్వమేధ ఘట్టం అనే పేరుతో పిలుస్తారు. కాశీఖండంలో వర్ణిస్తాడు. అసలు మొట్టమొదట ఆకాశం నల్లగా ఉండేది కాదట, ఆకాశం అంతా తెల్లగా ఉండేది. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే 10 అశ్వమేధ యాగాలు ఒకదాని తర్వాత ఒకటి చేసినాడు, ఆ పొగసూరి ఈనాటి వరకు కూడా నల్లదనం పోలేదు అంటాడు. అన్ని యజ్ఞాలు చేసినాడు. దివోదాసి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని తీసుకున్నటువంటి వాడే. పరమాద్భుతమైనటువంటి చరిత్రను వర్ణిస్తాడు కాశీఖండంలో. రుద్రుడు వెళ్ళినాడు. వెళ్ళి ఎప్పుడైతే కాశీక్షేత్రంలో దశాశ్వమేధ ఘట్ట సమీపంలో ఉన్నటువంటి ఆ కపాలమోచన తీర్థంలో ప్రవేశించి స్నానం చేసినాడో ఢబేల్ అనేటువంటి శబ్దం వచ్చినది. ఆ కపాలము
పాతాళ లోకానికి పోయి పడిపోయినది. శంకరుడు మునిగేప్పుడు నల్లగా ఉన్నాడు, బయటికి రాగానే తెల్లనేటువంటి రూపంతో ఇప్పటిదాకా నా వెంట దిగిన అమ్మాయి ఎక్కడ పోయినది అని చూస్తే అసలు కాశీక్షేత్రం పొలిమేరల్లో ఉన్నది ఆమె. కాశీఖండంలో కూడా రాస్తాడు, పద్మపురాణంలో చమత్కారంగా రాస్తాడు, మనము చేసిన పాపాలన్నీ కూడా మనతో పాటు వస్తాయి, కాశీకి వెళ్ళే వాళ్ళతో పాటు. ఎక్కడి దాకా అనంటే పొలిమేరల్లో వరకు వస్తాయి. లోపలికి ప్రవేశించే సమయంలో పాపాలన్నీ బయట ఉంటాయట. మళ్ళీ ఎప్పుడు వస్తే వాడిని ఆక్రమించుకొని మళ్ళీ వాళ్ళతో పాటు కరీంనగర్కో గుంటూరుకో పోదాము అని ఎదురు చూస్తుంటాయి. ఒక జైల్లో వేసే సమయంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మన డ్రెస్సు జాగ్రత్తగా అట్లానే పెడతారు, అక్కడే డ్రెస్ ఇస్తారు. జైలు శిక్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మన పాత డ్రెస్సునిచ్చి మనను పంపిస్తారు. ఎట్లానో కాశీకి వెళ్ళే సమయంలో మనం పాపాలను బయట పెట్టుకుని వెళుతాము, మళ్ళీ వచ్చే సమయంలో మళ్ళీ మన పాపాలు మనకు వస్తాయి. అందుకని ఏమంటాడు వ్యాస భగవానుడు, కాశీకి పోయినవాడు మళ్ళీ రిజర్వేషన్ చేసుకోకూడదు తిరిగి రావడానికి, అక్కడే ఉండేందుకోసం పోవాలి. మిగతా ఏ క్షేత్రానికి లేనటువంటి గొప్పనైనటువంటి లక్షణం అది. ఈ విధంగా బ్రహ్మహత్యను తొలగించుకున్నాడు ఆ ప్రభు అయినటువంటి శంకరుడు. శివుడు బ్రహ్మహత్యా పాపం నుండి తాను దూరం కావడం కోసం ఈ అనేక దేశాలు తిరుగుతూ పుష్కర క్షేత్రానికి వచ్చి పుష్కర క్షేత్రంలో ప్రభు అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క సూచన మేరకు కాశీ క్షేత్రానికి వెళ్ళినాడు అని ఈ పద్మపురాణం చెబుతుంది. పద్మపురాణంలో బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి ఆలయము అది కేవలం పుష్కర క్షేత్రంలో మాత్రమే ఉన్నది. నిన్న మనం ఒక కథలో విన్నాము, శివుని సమీపంలో అబద్ధాన్ని ఆడినందుకు గాను ఆయనకు దేవాలయం ఎక్కడా ఉండకపోగాక, విగ్రహారాధన ఉండకపోగాక అని శాపం ఉన్నది. కానీ మన భారతదేశంలో మొత్తంలో ఒకటే ఒక దేవాలయం ఉన్నది, అది పుష్కర క్షేత్రంలో మాత్రమే. ఎందుకు అనంటే ఆ బ్రహ్మదేవుడు తాను పుష్కర క్షేత్రంలో అది చాలా గొప్పనైనటువంటి క్షేత్రము అని భావించి పెద్ద ఎత్తున ఒక యజ్ఞాన్ని తలపెట్టినాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు చేసేటువంటి యజ్ఞము కాబట్టి సరస్వతి తన చిలకెత్తలతో కూడుకున్నటువంటిది చక్కగా తయారవుతున్నది. ఇంద్రచంద్రాది దేవతలు, యక్షగంధర్వ కిన్నరాదులు ఒకరేమిటి ఇద్దరేమిటి గుట్టలకు గుట్టలుగా అన్నాలు వండించినారు. పులిహోరలు, దద్దోజనాలు, సరస్సుల వంటి ఏ సరస్సులు ప్రవహించేటువంటి నదులు ఉన్నాయో అవన్నీ కూడా నెయ్యి నదులు, తర్వాత పెరుగు నదులు, పాలకు సంబంధించినటువంటి నదులు, అంత పెద్ద ఎత్తున ఆయన యజ్ఞాన్ని తలపెట్టినాడు. యజ్ఞ కార్యక్రమము ఆరంభం కావాలి, అందరూ వచ్చి కూర్చున్నారు యజ్ఞ మంటపంలో. బ్రహ్మదేవుడు కూడా అలంకారం చేసుకొని చక్కగా వచ్చి కూర్చున్నాడు. ఇక రావలసినది సరస్వతీదేవి. ఏమయ్యా ఆరంభం చేయాలి, లేకపోతే దుర్ముహూర్తపు గడియలు వస్తాయి, ఆరంభం చేయాలి అని అన్నాడు. వార్తను పంపించినాడు. ఆమె లోపల అలంకారం చేసుకుంటూ ఉన్నది సరస్వతీదేవి. ఈ చెలికెత్తలు ఉన్నవాళ్ళు ఉంటారా? లక్ష్మీదేవి వచ్చింది, ఏ చీర కట్టుకున్నది? ఆమె కన్నా గొప్ప చీర ఉండాలి. పోయి చెప్పినారు, చెప్పగానే ఉన్న చీర మళ్ళీ ఇంకో చీర కట్టుకుని అదో గంట సేపు అవుతుంది. ఇంతలో గౌరమ్మ వచ్చి కూర్చున్నది, ఆమె అలంకారం కంటే గొప్పగా ఉండాలి. ఆమె ఇప్పుడు యజమానురాలు కదా. 2 సార్లు పంపించినాడు. 3వసారి పంపించినప్పటికీ కూడా ఆమె రాకడ ఆలస్యం అవుతుండడాన్ని గమనించి మరి ఏమంటారు, ముహూర్త గడియలు పోతున్నాయి కదా అనంటే అప్పుడు ఎవరో ఒకరు సూచన చేసినారు, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆమె కాకపోతే ఇంకొక అమ్మాయిని కూర్చుండబెట్టి ఈ కార్యక్రమాన్ని గట్టెక్కించండి, ఆరంభమైతే చేయండి అని అన్నారు. ఇదేమిటయ్యా, భార్య ఉంటుండగా ఇంకొక అమ్మాయిని, మరి గత్యంతరంలో 1కి 10 సార్లు నువ్వు చెప్పంపినా కానీ ఆమె రాకపోతే ఏం చేస్తాము? మరి ఈ విషయాన్ని మీరంతా సభలో కూర్చున్నారు, అంగీకరిస్తారా? ఏమయ్యా శంకర అనంటే శంకరుడు నారాయణమూర్తిని చూసుకుంటూ ఏమంటావయ్యా అంటే తలకాయ నవ్వుతున్నాడు. నారాయణమూర్తి తాను కూడా స్వయం తన మీద వేసుకోకుండా పక్కకున్నటువంటి ఇంద్రుడిని చూస్తూ ఆయన తలకాయ ఊపినాడు. ఇంద్రుడు చంద్రుడిని చూస్తూ ఎవరు స్వయంగా తన విషయాన్ని ఇది నిజము నేనే చెప్తున్నాను అని అనకుండా ఒకళ్ళను చూస్తూ ఇంకొకళ్ళు తలను ఊపినారు. సభలో ఉన్న వాళ్ళందరూ అంగీకారమైనది. సరే ఆ అమ్మాయి కాకపోతే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకునే యోగ్యత గల అమ్మాయి ఎవరో తీసుకురాపో అని అన్నారు. ఇంద్రుడిని పంపించినారు. పుష్కర క్షేత్రం అప్పటికే క్రిక్కిరిసిపోయి ఉన్నది. అనేక మంది వచ్చి కూర్చున్నారు. బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని చేస్తున్నాడు అనేటువంటి సంకల్పాన్ని చేసి అప్పుడు సంచారం చేస్తూ ఉండగా చల్లలమ్ముకునేటువంటి ఒక గొల్లపిల్ల కనిపించినది. కనిపించగానే చూడడానికి అమ్మాయి చాలా సుందరంగా ఉన్నది. ఇంద్రుడు ఆమె దగ్గరికి వెళ్ళగానే ఏమండి చల్లగా ఉన్నా మీకు మజ్జిగ కావన్నా తీసుకోండి. మజ్జిగ నాకు అవసరం లేదు, నీవే కావాలి,
నీకు ఒక మంచి వరుణ్ణి చూసినాను, పెళ్లి చేస్తాను రా అని అంటాడు. నాకు పెళ్లి ఏమిటి, నాకు నా తల్లిదండ్రులు పెళ్లి చేయాలి, నీవెందుకు తీసుకువెళుతున్నావు అంటే వినకుండా బలవంతాన అమ్మాయిని తీసుకొని వచ్చినాడు. ఇంతలో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోయినది, గోపాలకులకు. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సభలో క్రిక్కిరిసిపోయినటువంటి ఆ సభలో లోపలికి ప్రవేశించి అంతఃపురంలో తీసుకుని వెళ్ళి ఈమెను తయారు చేసి తొందరగా తీసుకురండి అని అంటాడు. ఈ కథ వింటుంటే ఏదో ఒక విచిత్రమైనటువంటి అనుభూతి మీకు కలుగుతూ ఉండవచ్చును. ఇదేమి కథ, ఇటువంటి కథను రాస్తాడా వ్యాస భగవానుడు పురాణంలో అని. అన్నీ వినడానికి మనం సిద్ధమై కూర్చొని వ్యాసుని యొక్క కథను మనం వింటూ ఉండాలి. ఏమయ్యా ఇటువంటి కథ ఎందుకు రాస్తున్నాడు, ఇది నా ఇష్టము, నా కథ, నా పురాణము అని అంటాడు. నా పురాణంలో నేను ఇష్టమైనట్టు రాసుకుంటాను. ఇష్టమైనట్టుకుండా రాసుకోవడమేనా, దీనికి ఏమైనా తాత్పర్యం ఉన్నదా అనంటే ప్రతి కథ వెనుక ఒక తాత్పర్యం. ఒక వ్యాసుడు ఒక పురాణంలో ఒక కథను నిక్షేపించినాడు అని అంటే అది వ్యర్థమైనటువంటిది ఉండదు. కాలక్షేపం వృధా నకర్తవ్య. వ్యర్థమైనటువంటి కాలక్షేపం చేయడానికి ఆయన పురాణాలు రాసినది. పురాణ కాలక్షేపము అని పెడతారు, అంటే టైంపాస్ కావడానికి పురాణం చెప్పుకోవడము, అటువంటిది కానీ కాదు పురాణం ఎప్పుడు కూడా. ఈమె యోగ్యురాలు కాదు, మరి ఈమెకు యోగ్యత రావాలి అంటే ఏం చేయాలి అనంటే ఒక మహాత్ముడు ఏమన్నాడు అంటే, గోవు శరీరంలో ప్రవేశపెట్టి ముఖంలో నుండి ప్రవేశపెట్టి పృష్ఠములో నుండి తీయండి అన్నారు. అంతటి సాహసం కలిగినటువంటి తపశక్తి సంపన్నులు ఉండేవాళ్ళు ఆ కాలంలో అమ్మాయిని ముఖంలో ప్రవేశపెట్టినారు, లోపల నుండి మంత్రం చదువుతూ పై నుండి తీసినారు, బయటికి వచ్చేసినది, ఆమె పవిత్రురాలైపోయినది. ఇంకేమిటి, గోవు శరీరము నుండి వచ్చినది కావున ఆమెను గాయత్రి అనే పేరు పెట్టినారు. బ్రహ్మదేవుని సమీపాన్ని తీసుకువచ్చినారు, తదేవ లగ్నం అన్నారు, ముహూర్తాన్ని ఆరంభం చేసినారు. ఇంతలో ఏమైపోయినది, చెలికత్తలు చెప్పిన అమ్మ మీరు ఇంత అలంకారం చేసుకున్నా ప్రయోజనం లేదు, అగో ఇంకొక అమ్మాయిని కూర్చుండబెట్టి సంకల్పం చేసినాడు అనగానే కోపానికి వచ్చి ఆవేశంతో ఆ సభామంటపంలో దేవతలందరూ ఉంటుండగా బ్రహ్మను నిలదీసినది. ఏమయ్యా, భార్యనైనటువంటి నేనుంటుండగా నన్ను కాదని ఇంకొక అమ్మాయిని పెట్టుకొని నీవు ఈ కార్యక్రమాన్ని గట్టెక్కించడమేనా, అసలు నీవు ఈ సంకల్పం చేయడానికి ఎవరు కారణము అన్నది. నేను అక్కడికి భయపడుతూనే ఉన్నాను, ఈ ప్రళయం వస్తుంది అని. అమ్మాయిని చేయమని ఎవరో సలహా ఇచ్చినారు, ఇవ్వగానే ఇది సరైందేనా అని నారాయణమూర్తిని అడిగితే ఆయన తల ఊపినాడు, శంకరుడు తల ఊపినాడు. ఏమయ్యా నారాయణ నిజంగా చెప్పు, నీవు తల ఊపినావా అంటే నేను నిజంగా ఊపలేదు, నారాయణమూర్తిని చూసి ఊపినాను అని అంటాడు. నారాయణ నీవు చెప్పవయ్యా అంటే కాదు నేను మన ఇంద్రుణ్ణి చూసి నేను ఊపినాను అని అంటాడు. ఒకళ్ళ తప్పును ఇంకొకళ్ళ పైన ఆరోపణ చేస్తూ అందరూ ఈయనకి అంగీకరించిన విషయాన్ని తెలియపరచగానే ఆవేశానికి వచ్చినటువంటి ఆ సరస్వతి కోపానికి వచ్చి మీరంతా కూడా మూఢులై నా విషయాన్ని పట్టించుకోకుండా తలలూపినారు కాబట్టి అందరూ మీరు నదులైపోదురుగాక అని శాపం పెట్టినది. విడివిడిగా మళ్ళా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటి శాపాలు పెట్టినది. రసాభాసం అయిపోయినది. అప్పుడు బ్రహ్మదేవుడు తలబెట్టుకుని అనవసరంగా ఎందుకు యజ్ఞం చేయాలి, నేను సంకల్పం చేయాలి, ఈ సంకల్పం చేస్తే ఈమె తొందరగా తయారీ రాకుండా ఆలస్యం ఎందుకు చేయాలి, ఆలస్యమైనందుకు గాను వీళ్ళెందుకు తొందరగా పెట్టాలి, ముహూర్తం పోతుంది అని పెట్టినారు. పోతే ఈ అమ్మాయిని తీసుకువస్తాను అని చెప్పి ఈ అమ్మాయిని ఎందుకు తీసుకురావాలి, ఇది ఏమిటంతా నాకు గందరగోళంగా ఉన్నది అని అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా గందరగోళ పరిస్థితుల్లో పడిపోతాం. ఏమో జరుగుతుంది, ఇదంతా ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. కేవలం మనకే కాదు బ్రహ్మదేవునికే అటువంటి పరిస్థితి పట్టినది. కానీ లోకంలో ఉన్నటువంటి మనందరికీ ఉపకారం అయ్యేటువంటి ఒక పని మాత్రం జరిగినది. దేవతలలో పోట్లాటలు జరిగినా ఏమైనా కానీ దేవతలందరూ నదులుగా మారిపోయి ప్రవహిస్తున్నారు. ఇప్పుడు మీరు నదుల్లోకి వెళ్ళి స్నానం చేయండి, చేస్తే నల్లగా ప్రవహించేటువంటి నది ఉంటుంది, కృష్ణుడు నారాయణమూర్తి యొక్క నది. తెల్లనైనటువంటి నీళ్లతో ప్రవహించేటువంటి నది ఉన్నట్టయితే అది శంకరునికి సంబంధించినటువంటి ద్రవీభూతమైనటువంటి నదిగా మనం భావించాలి. ఎంతటి విలక్షణమైనటువంటి స్వభావం వ్యాస భగవానుడికి. చివరికి ఆమె కోపానికి వచ్చినది, సమీపంలో ఉన్నటువంటి ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం పైన వెళ్ళి కూర్చున్నది. కార్యక్రమం ఆరంభమైనది, కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతలో ఇంకొక అవాంతరం ఏర్పడ్డది. ఏమిటి అనంటే ఋత్విక్కులకు వర్ణన ఇవ్వడం జరిగినది. ఋత్విక్కులంతా కూడా యజ్ఞశాలలోకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు కపాల మాలికలు వేసుకున్నటువంటి వాడు యాగశాలలో ప్రవేశిస్తున్నాడు. వద్దనడానికి ఎవరికి అర్హత ఉన్నది? ఎముకలు ఏవైనా ఉంటే దూరాన వారవేసి మళ్ళీ దాన్ని పవిత్రవా నీడు చల్లుతాం మనం, ఎముకలను ముట్టుకోకూడదు అని.
అటువంటి ఎముకలను ధరించి కపాల మాలికలను వేసుకున్నటువంటి వాడి తాను వచ్చి యజ్ఞశాల మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళంతా మడుగట్టుకొని ఉన్నారు. జరుగు జరుగు అని అంటారు శివుణ్ణి. నువ్వు నీ అంత మేలతో ఉన్నావు, ఆ కపాల మాలికలు ఏమిటి, నువ్వు ముట్టుకుంటే మేము స్నానం చేయాలి, వెళ్ళు వెళ్ళు అని అంటారు. శంకరునికి వీళ్ళందరి పైన బాగా కోపం వచ్చినది. ఇదివరకే నేను యజ్ఞాల్లో ప్రవేశించకూడదు అని ఒక ఆరోపణను కలిగి ఉన్నాను. యజ్ఞాల్లో ఆయనను పిలవకూడదు, యజ్ఞాల్లో ఆయనకు భాగాన్ని ఇవ్వకూడదు అని ఎవరు మొట్టమొదటి యజ్ఞం చేసినారు ఆయన లేకుండా? దక్షుడు. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రహ్మదేవుడు చేసే యజ్ఞంలో బ్రాహ్మణులు అయినటువంటి మీరంతా కూడా నన్ను ముట్టుకోకండి ముట్టుకోకండి అని అంటున్నారు. మీకు సరైన ప్రాయశ్చిత్తం చేస్తాను, నన్ను వెళ్ళిపోమంటున్నారు కదా, వెళ్ళిపోతాను యజ్ఞశాలలోంచి అని యజ్ఞశాలలోంచి బయటికి వెళ్ళిపోయినాడు. పోయినాడు కానీ వెళ్ళిపోయే సమయంలో ఆయన కపాలంలో తినేటువంటి ఏ కపాల పుర్రె ఉన్నదో అది అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. శంకరా ఇట్రా, ఇది తీసుకపో, నేనెందుకు తీస్తాను, తీయను అని అంటాడు కపాలాన్ని. అది తీస్తే కానీ కార్యక్రమం ఆరంభం చేయకూడదు. ఎవరు తీయాలి? అక్కడ ఉన్నటువంటి ఋత్వికులను అందరినీ, నువ్వు తీస్తావా, అబ్బో నేను దాన్ని ముట్టుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, మరి నువ్వు తీస్తావా అంటే నువ్వు తీస్తావా అని చర్చ జరిగినది. ఎవరు కూడా తీయరు. మరి ఎట్లా అది వెళితే కానీ కార్యక్రమం ఆరంభం కాకూడదు. ఇక్కడికే ఆలస్యం, ఒకదాని వెనుక ఒకటి సమస్యలు వస్తున్నాయి మనకి. ఇదేమిటి? చివరికి శివుని సమీపానికి వెళ్ళి, ఏమయ్యా శంకర, వెళ్ళమంటే నువ్వు యాగశాల నుంచి బయటికి వచ్చినావు, కానీ ఆ కపాలాన్ని తీసుకొని బయటికి రావయ్యా అనంటే శంకరుడు అన్నాడు, యజ్ఞములో చేసేటువంటి ఏదైనా ఒక పదార్థానికి నా కపాలము పేరు పెడితే నేను బయటికి తీసుకువస్తాను అని అన్నాడు. అనగానే అప్పుడు ఋత్వికులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ పురోడాశముని వండుతారు యజ్ఞాల్లో, దాన్ని స్థాపన చేసేందుకోసమే మట్టితో తయారు చేసినటువంటి చిన్న చిన్న పాత్రలు ఉంటాయి, వాటిల్లో ఈ పురోడాశం పెడతారు. ఆ పెట్టేటువంటి పాత్రకు కపాలము అని పేరు పెట్టారు. అప్పుడు శంకరుడు వచ్చినాడు, ఆ కపాలాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయినాడు. ఆ విధంగా వాటికి ఏవైతే మట్టితో తయారు చేసినటువంటి పాత్రలు ఉంటాయో వాటికి కపాలము అనేటువంటి పేరు వచ్చినాయి. స్ఫ్యశ్చ కపాలాని చాగ్నిహోత్ర హవణి చ శూర్పం. వేదం చెబుతుంది ఏమేం పదార్థాలు ఉండాలి ఒక యజ్ఞంలో అంటే లిస్టు చెప్తుంది. స్ఫ్యశ్చ కపాలాని చాగ్నిహోత్ర హవణి చ శూర్పంచ కృష్ణాజనంచ శమ్యా చోలూఖలంచ. దాంట్లో కపాలము అనేటువంటిది, కపాలం అనే పేరు ఎట్లా వచ్చినది అనంటే ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రానికి యజ్ఞాదుల్లో ఉపయోగించేటువంటి ఆ కపాలం అనే పేరుకు ఏమిటి సంబంధం అంటే ఈ కథంతా చెప్తే కానీ అది అర్థం కాదు. అందుకని వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి అంటే పురాణ ఇతిహాసాభ్యాం వేదం సముపబ్రహ్మయేతు. చివరికి ఆ తర్వాత కార్యక్రమం ఆరంభమైనది. పుష్కర క్షేత్రంలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఒక వివాదాన్ని తీసుకువచ్చినారు. ఎట్టకేలకు యజ్ఞం అనేటువంటిది సుసంపన్నం అయిపోయినది. చివరికి ఆ యజ్ఞం సమాప్తం అయిపోయినది. అసలు ఈ భారతదేశ చరిత్రలోనే పుష్కర క్షేత్రంలో జరిగినటువంటి రీతిలో ఆ యజ్ఞం ఇంకా ఎక్కడ కూడా జరగలేదు. చాలా సంతోషపడ్డారు జగత్తులో ఉండేటువంటి వాళ్ళంతా కూడా. అనేక సంవత్సరాలు చేసినటువంటి ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఫలము ఈనాటి వరకు కూడా ఇంకా కొనసాగుతూ వస్తున్నది. ఎన్నడో తపస్సు చేసినాడు విభాండక మహర్షి, ఋష్యశృంగుడు. శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత జన్మ విరోధం ఉన్నటువంటి ఏ పాము కప్పలున్నాయో ప్రసవిస్తూ ఉన్నటువంటి ఆ కప్పకు పాము పడగవిచ్చి నీడనిస్తూ ఉన్నది. ఇదేమిటి ఆలోచించి మహాత్ములు తపస్సు చేసినటువంటి చోటు కావున దీనికి ఇంకా అటువంటి పవిత్రత ఉన్నది, జన్మ విరోధం అనేటువంటిది లేదు అని భావించి శారదాదేవిని అక్కడ ప్రతిష్ఠించినారు అని మనం కథలో వింటాం, శృంగేరి కథలో. అట్లానే అనేక సంవత్సరాలు యజ్ఞం చేయడం వలన ఈనాటి వరకు కూడా మనం వెళ్ళి ఒక్కసారి అక్కడ భగవన్నామాన్ని ఉచ్చరిస్తే చాలు అనంత ఫలాన్ని ఇచ్చేటువంటిది అవుతుంది పుష్కర క్షేత్రం. ఎందుకు అనంటే బ్రహ్మ చేసినటువంటి యజ్ఞం వలన. అనాది నుండి ఒక సంప్రదాయం కూడా వస్తున్నది. ఏమిటి అనంటే ఎవరు గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొందినా కానీ ఉపదిష్టుడైనటువంటి ఏ శిష్యుడు ఉంటాడో వాడు పుష్కర క్షేత్రానికి వెళ్ళి పురస్చరణం చేయాలి. ఒక 6 అక్షరాల బాలామంత్రాన్ని తీసుకుంటే ఒక 6 లక్షలు అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఒక శివపంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం తీసుకొని అక్కడ పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పుష్కరంలో స్నానం చేస్తున్నటువంటి వాడు 5 లక్షలు జపం చేసినాడు అనుకోండి. ఎందుకంటే మిగతా యుగాల కంటే కలియుగంలో రెట్టింపు
4 రెట్లు అధికం చేస్తే కానీ మంత్రసిద్ధి కాదు. ఉదాహరణకు పంచాక్షరి 4 రెట్లు అధికం చేస్తే ఎన్ని లక్షలు చేయాలి? పంచాక్షరి 5 లక్షలు, అక్షర లక్ష అంటే 5 లక్షలు, 4 రెట్లు అధికం అంటే 20 లక్షల జపం చేస్తే కానీ పంచాక్షరి మహామంత్రం మనకు సిద్ధిని ఇవ్వదు. కానీ పుష్కర క్షేత్రానికి వెళితే ఏ మంత్రానికి ఆ మంత్రము అక్షర లక్ష చేస్తే చాలు అది సిద్ధినిస్తుంది అంటే ఎంత పవిత్రమైనటువంటిది ఉంటుంది. అనేక వ్యక్తులు అక్కడికి వెళ్ళి మంత్రానుష్ఠానాలు చేయడం వలన ఇదివరకే బ్రహ్మదేవుని వలన యజ్ఞముతో పవిత్రమీ పునీతమైనటువంటి ఆ పుష్కర క్షేత్రము అనేక మంది వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా భిన్న భిన్నమైనటువంటి మంత్రానుష్ఠానాలను చేయడం వలన ఇంకా ఇతోపి అధికమైనటువంటి పవిత్రత అనేటువంటి దానికి ఏర్పడ్డది. నతేషాం దుర్లభం కించిత్ బ్రహ్మలోకే భవిష్యతి వారాణస్యాం ప్రభాసే చ తథా బదరికాశ్రమే గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే రుద్రకోట్యాం విరూపాక్షే మిత్రస్యాపి తథావరే తీర్థే శ్వేతేషు సర్వేషు సిద్ధిర్యా ద్వాదశాబ్దిక 12 ఏళ్ళు నీవు కాశీ క్షేత్రంలో గంగాద్వారంలో 12 సంవత్సరాలు, సాగర సంగమంలో 12 సంవత్సరాలు, రుద్రకోటలో 12 సంవత్సరాలు ఉండడం వలన ఏ పుణ్యం నీకు కలుగుతుందో ఆ పుణ్యము పుష్కర క్షేత్రానికి వెళ్ళి 12 గంటలు ఉంటే చాలు ఆ పుణ్యాన్ని నీవు సంపాదించుకోగలుగుతావు. అంత పవిత్రమైనటువంటిది పుష్కర క్షేత్రము అన్నాడు. ఈ విధంగా పుష్కర క్షేత్రానికి సంబంధించిన మహిమనంతా కూడా వర్ణించి ఈ పుష్కర క్షేత్రంలో సరస్వతీ నది అనేటువంటి నది ప్రవహిస్తూ ఉన్నది. అది చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి నిత్యము ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలను పొందేందుకోసమే మానవులు తన జీవనాన్ని కొనసాగించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తీర్థానికి సంబంధించిన మహిమను వర్ణిస్తాను వినవయ్యా అని ఒక మహిమను చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో ప్రభంజనుడు అనేటువంటి పేరు గల ఒక రాజు ఉండేవాడు. అనేక మృగాలను వేటాడే నిమిత్తమే అరణ్యానికి వెళ్ళినాడు. ఆనాడు అరణ్యంలో మృగాలు కనిపించడం లేదు. కానీ ఒక చెట్టు చాటున మృగము కనిపించినది లేడి బాణాన్ని తీసినాడు, సంధించినాడు. దానిపైకి వేసినటువంటి బాణం వెళ్ళినది, ఆ మృగాన్ని కుచ్చినది, అది మరణించినది. మరణించే సమయంలో అది మానవ భాషలో మాట్లాడుతున్నది ఈ ప్రభంజనునితో. సా విలోక్య దిశ సర్వాహ, భయంకరమైనటువంటి ఈ వనంలో నీవు ప్రవేశించి మృగాలను వేటాడేందుకోసమే వచ్చి నా బిడ్డకు పాలిస్తూ ఉన్న సమయంలో నీవు చంపినావు. వేటాడే వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. పాలిచ్చేటువంటి తల్లులు ఉంటారో ఆ తల్లులను చంపకూడదనేటువంటి నియమం నీకు తెలియదా రాజా? పాలిస్తున్న సమయంలో నీవు నన్ను చంపినావు కాబట్టి నీవు ఈ అరణ్యంలో మాంసాన్ని తినేటువంటి భయంకరమైనటువంటి వ్యాఘ్ర రూపాన్ని ధరించి సంచారం చేదువుగాక 100 సంవత్సరాలు అని శాపం పెట్టినది. మృగాలు, పశువులు, పక్షులు ఇవి కూడా మనను శాపం పెడతాయి. అందుకని వాటన్నిటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ శాపాన్ని వినగానే భయంకరమైనటువంటి ఆ వ్యాఘ్ర రూపం తనకు వస్తుంది అని భావించి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని పాదాల పైన పడ్డాడు. శాపానికి ఉపసంహారం చెప్పు అని అడిగితే అప్పుడు అదొక ఉపసంహారం చెప్పినది. ఏనాడైతే నీవు సంచారం చేస్తూ ఆవులను చంపడానికి వెళుతావో ఆవుల మందలో గనక ఒకవేళ నందా అనేటువంటి పేరు గల ఆవే గనక ఉన్నదనుకో తప్పకుండా నీకు శాప విముక్తి అవుతుంది. దానితో మాట్లాడితే చాలు ఈ పెట్టినటువంటి శాపం నుండి నీవు విముక్తిని పొందుతావు. అది మరణించినది. మరణించడమే ఆలస్యం. మనుష్య శరీరంలో ఉన్నటువంటి ప్రభంజనుడు క్షణకాలంలోనే రాక్షస శరీరాన్ని ధరించినాడు. పులి శరీరాన్ని, వ్యాఘ్ర శరీరాన్ని ధరించినాడు. కదాహం మానుషం భావం గమిష్యామి ఈదృశం పునః. ఎంత భయంకరమైన పాపాన్ని చేసినాను. పాపం చేసే సమయంలో జీవుడు వెనకాముందులాడడు. పాపానికి సంబంధించిన దుఃఖాన్ని అనుభవించే సమయంలో అయ్యో ఈ పాపం నేను ఎందుకు చేసినాను రా అని అనుకుంటాడు. ఇప్పుడు ఈ పాపాన్ని చేసినటువంటి ఈ రాజుగారికి కూడా అదే భావం ఏర్పడ్డది. రోజులు గడిచిపోతున్నాయి కానీ తనకు తాను విసుక్కుంటున్నాడు. ఎంత పాప పని చేసినాను నేను, చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని. 100 సంవత్సరాలు కాలాన్ని గడిపినాడు.
ప్రభంజనుడు ఆ వ్యాఘ్ర శరీరంలో ఉన్నటువంటి వాడే. ఇంతలో ఒకనాడు ఈయన ఈ ప్రభంజనుడు వ్యాఘ్ర రూపంలో ఉండి అరణ్యంలో సంచారం చేస్తున్న సమయంలో ఒక ఆవుల మంద వచ్చినది. ఈనాడైనా నా కోరిక సఫలించేనో, మళ్ళీ నాకు మానవ జన్మ వస్తుందో లేదో అని ఆ ఆవుల మంద సమీపానికి వెళ్ళినాడు. పులిని చూడగానే ఆవులన్నీ పారిపోయినాయి. కానీ అప్పుడే ప్రసవించిన 20-30 రోజుల తర్వాత